హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నేను పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫస్ట్ నా వీడియో మీరే చూడొచ్చు అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనమాట. సో చపాతీలకు చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి, పోపు దినుసులు వేసేసుకోవాలి, మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి ఒక 2-3 వేసుకోవాలి. అది మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. సో చిన్న చిన్న ముక్కలుగా మనమైతే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. నేను ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, 4 అవి చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను, 1 స్పూను. ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి. తగినంత పసుపు వేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత బీట్రూట్, క్యారెట్ అయితే వేసేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే అవి ఉడకవు. సో చిన్న చిన్న పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. సో ఇలా మంచిగా కలుపుతూ మూత పెట్టేసుకోవాలి. ఒక 10-5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలపాలన్నమాట. సో మగ్గిపోతాయి కదా, అస్సలు కింద మాడదన్నమాట. సో ఇలా మంచిగా మగ్గుతాయి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసరికి మనకు మంచిగా మగ్గిపోతుంది అన్నమాట, ఉడుకుతుంది. క్యారెట్ బీట్రూట్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత బఠానీ అయితే మనం సైడ్కి, నేనైతే ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న బఠానీ వేసేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఎక్కువ యాడ్ చేయకూడదు, కొంచెమే యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి. ఇలా కొబ్బరి పొడి వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట ఒక 2 మినిట్స్. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి పైన ఫ్లేవర్ కోసం. ఒక 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత మనము కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, కొంచెం మంచిగా మగ్గాలి కదా. సో అందుకని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇంకా అయిపోయిందనమాట, మంచిగా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది పక్కన పెట్టేసుకొని నేను చపాతీ అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను అనమాట, చపాతీ పిండి. ఇలా నేనైతే చపాతీ అయితే చేసుకున్నాను. ఆ కర్రీలోకి ఒక 3-4 చపాతీలు అయితే చేసుకున్నాను అనమాట. సో ఒక 1 అవర్ ముందు మనము పిండి నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా వస్తాయి అన్నమాట, మెత్తగా. అస్సలు నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేయను. కాల్చేటప్పుడు కలిపేటప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టుకుంటాను అనమాట. అసలు పొయ్యి మీద ఇలా కాల్చేటప్పుడు అయితే అస్సలు నూనె యాడ్ చేయను, ఎందుకంటే అది ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నేను ఫ్రై చేసుకున్నాను కదా ఆల్రెడీ. సో వీటికైతే నేను ఆయిల్ అయితే పెట్టాను అనమాట. సో ఆయిల్ లేకుండా ఎలా ఉంటుంది అని అనుకుంటారు కదా, సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. చాలా మంచిగా ఉంటాయి చపాతీస్ అయితే. ఒక 1 వీక్ 15 డేస్ వరకు అయితే అస్సలు పాడవకుండా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా ఒక 3-4 చపాతీలు అయితే చేసేసుకొని
కర్రీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయి కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చపాతీ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో చూసారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో చపాతీస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, bye.